నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన వయసులో చేతిలో పనిముట్లతో పనిలోకి వెళ్తున్న బాల్యాన్ని చూస్తే ఎంతో బాధేస్తుంది. ఏంటి వాళ్ళు చేసిన తప్పేంటి అంటే, కొందరు బడికి వెళ్ళాలని ఉందా, కొందరు పనిలోకి వెళ్ళాలని ఏమన్నా ఉందా? అట్లాగా తల్లిదండ్రులు పేదరికంతో పిల్లలను పనిలోకి పెడుతున్నారు, అవగాహన లేకపోవడంతో పనులలోకి పంపిస్తున్నారు. చౌకశ్రమ జీవులు వీళ్ళు. తక్కువ డబ్బులతో పిల్లలతో పని తీసుకోవచ్చన్న ఉద్దేశంతో పిల్లలను బాల కార్మికులుగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా 5, 6, 7 సంవత్సరాల పిల్లలు రకరకాల రంగాల్లో బాల కార్మికులుగా ఉన్నారు. వ్యవసాయ రంగంలో ఏంటి, బీడీ కర్మాగారాల్లో ఏంటి, గాజుల ఫ్యాక్టరీ ఏంటి, హోటళ్లలో, బట్టల షాపుల్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఎక్కడ చూసి ఇటుక బట్టీల దగ్గర ఎక్కడ చూసినా బాల కార్మికులు ఉంటున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతారు. అంటే ఇది ఒక పండుగ కాదు, ఇది ఒక వేడుక కాదు, ప్రశ్నించే రోజు. జూన్ 12th బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. భారత రాజ్యాంగం పిల్లలకు కొన్ని హక్కులను ఏర్పరిచింది. అంటే పుట్టుకతో కొన్ని హక్కులు వస్తాయి పిల్లలకు. స్వేచ్ఛగా జీవించడము, విద్య అందడము, పుట్టిన ప్రతి పిల్లలకు విద్య అందాలి, వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలి, ఆరోగ్యంగా ఎదగాలి, గుర్తింపు పొందాలి, భావ వ్యక్తీకరణ చేయగలగాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి, లింగ వివక్షత ఉండకూడదు, రంగు, రూపు, ఎత్తు, పొడవు, లావు, పొట్టి, నలుపు, తెలుపు అన్న వివక్షతకు లోను కాకుండా, జాతి, కుల, మత, లింగ వివక్షతకు గురి కాకుండా ఎదగాల్సిన వయస్సు అది. సురక్షితంగా పెరగాలి తల్లిదండ్రుల సంరక్షణలో. కానీ బడికి పుస్తకాలు పట్టుకొని వెళ్లాల్సిన బాల్యాన్ని పనిముట్లతో ఫ్యాక్టరీలకు వెళ్తుంటే అది ఎంత బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ చట్టాల అమలు కరెక్ట్గా లేదని అర్థం. పిల్లల కోసం కొన్ని చట్టాలు ఏర్పడ్డాయి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే పిల్లలను పనిలో పెట్టుకుంటున్నట్టు లెక్క కదా. మరి ఆ చట్టాల ఉల్లంఘన చేసిన వాళ్ళని ఏమనాలి? తల్లిదండ్రులది ఎంత తప్పుందో పిల్లలను పనిలో పెట్టుకున్న వాళ్ళది కూడా అంతే తప్పుంది. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవచ్చు, పేదరికంతో కావచ్చు. అవగాహన కల్పించినట్లయితే, పేదరిక నిర్మూలన జరిగినట్లయితే పిల్లలు అందరితో పాటుగా బడికి వెళ్ళిపోతారు కదా. వాళ్ళు సపరేట్గా పనిలోకి వెళ్ళరు కదా. ప్రపంచంలో సుమారు 160 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళు బాల కార్మికులుగా మారుతున్నారు. దాంట్లో 79 మిలియన్ల మంది పిల్లలు హజార్డస్ పనులలో ఉన్నారు. అది ఎంత డేంజరస్. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో ఈ హజార్డస్ పనులలో పిల్లలు ఎక్కువగా ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. భారతదేశంలో బాల కార్మిక సమస్య కలవరపెడుతుంది. దాదాపు 2 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారని నిపుణుల అంచనా. అంటే ఎంతమంది పిల్లలు పనిలోకి వెళ్తున్నారు. పనికి వెళ్ళడం వల్ల వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారు, శారీరక మానసిక హింసకు గురవుతున్నారు, స్వేచ్ఛను కోల్పోతున్నారు, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు. ప్రతి పిల్లలకు వాళ్ళ హక్కులను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. వాళ్ళ కోసం ఏర్పడిన చట్టాలు ఉన్నాయి. చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది. చైల్డ్ లేబర్ యాక్ట్ బాల కార్మిక నిషేధ చట్టము 1986లో ఇది వచ్చింది. ఈ చట్టము మళ్ళీ 2016లో ఈ చట్టాన్ని సవరించారు. ఈ చట్ట ప్రకారం 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరు కూడా పనిలోకి వెళ్ళటానికి లేదు. అంటే మరి ఈ ఫ్యాక్టరీలలో ఎట్లా పెట్టుకుంటున్నారు, ఈ కర్మాగారాలలో ఎట్లా పనిలోకి వెళ్తున్నారు, వ్యవసాయ రంగంలో ఏంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏంది, హోటళ్లలో ఏంది, బట్టల ఫ్యాక్టరీలలో అయితేంది, బట్టల షాపులలో అయితేంది, ఎక్కడ చూసినా ఇటుక బట్టీల దగ్గరైనా ఎక్కడ చూసినా బాల కార్మికులు. మరి అంటే ఈ చట్ట ప్రకారం అధికారులకు పిల్లలు కనిపించడం లేదా? మరి ఫ్యాక్టరీలను ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదు? కారణాలు ఏంటి? ఎందుకని వాళ్ళని నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే ఎప్పుడైతే చట్టాలు ఖచ్చితంగా అమలు చేస్తారో అప్పుడు ఈ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్లకు పనిష్మెంట్స్ అన్నవి చాలా క్రూరంగా ఉండాలి, చాలా ఘోరంగా వాళ్ళకు పనిష్మెంట్ పడాలి. అప్పుడే పిల్లలను పనిలోకి పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తారు. అటు డొమెస్టిక్ చైల్డ్ లేబర్ కింద ఎంతమంది వెళ్తున్నారు, ట్రాఫికింగ్కి ఎంతమంది వెళ్తున్నారు. అందరూ వాళ్ళ శ్రమ దోచుకుంటున్నట్టే కదా, పిల్లల శ్రమను దోచుకుంటున్నారు. 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలు హజార్డస్ పనులు చేయకూడదు. కానీ అక్కడే మనకు ఎంతో బేకరీలలో, ఈ కొలిమి దగ్గర,
తర్వాత ఈ చిప్స్ గోలిస్తూ మనకు రోడ్లపైన చాలామంది కనిపిస్తుంటారు. మరి ఆ దారిలో వెళ్తున్న అధికారులకు వాళ్ళకి కనపడడం లేదా? కనిపించినా కనిపించనట్టు ఉంటున్నారా? అది అధికారుల తప్పు అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా పిల్లల కోసం ఏర్పడిన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ అంటే పోక్సో కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, జేజే యాక్ట్ కావచ్చు, ఇవన్నీ పిల్లల రక్షణ కోసం ఏర్పడిన చట్టాలు. ఈ చట్టాలు ఎప్పుడైతే ఖచ్చితంగా అమలు అవుతాయో, చైల్డ్ లేబర్ యాక్ట్, బాల కార్మిక నిషేధ చట్టం ఎప్పుడైతే ఖచ్చితంగా పనిచేస్తుందో అప్పుడు ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవుతుంది. ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కళ్ళము పనిచేద్దాం. ఎక్కడ కనిపించినా చైల్డ్ లైన్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాం. 1098కి చెప్తే వాళ్ళు తీసుకెళ్తారు, లేదా 100కి చేయొచ్చు. ఎలాంటి భయం అక్కర్లేదు. ఎవరికైనా ఎక్కడైనా, అది డొమెస్టిక్ చైల్డ్ లేబర్గా అయినా, లేదా ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నా, లేదా ఇటుక బట్టీల దగ్గర కనిపించినా, ఎక్కడ కనిపించినా పిల్లలు చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. అది అందరి బాధ్యత. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. బాల కార్మికులు లేని వ్యవస్థను రూపుదిద్దుదాం. కనీసం ఈ సంవత్సరం నుంచైనా ఆ దిశగా పనిచేద్దామని బాల హక్కుల సంఘం పిలుపునిస్తుంది అందరికీ. థ్యాంక్ యూ.